ఏపీలో మారుతున్న సమీకరణాలు. పవన్ కు కాపులు దూరం, బీసీవై వైపు అడుగులు. బీసీ కాపు ఓ తిరుగులేని కాంబినేషన్. వైసీపీపై కాపుల్లో తగ్గని వ్యతిరేకత. మరోవైపు జనసేనపై పెరుగుతున్న అసంతృప్తి. సరిగ్గా ఇదే టైంలో బీసీవై పార్టీ కాపు ఆత్మగౌరవ నినాదం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత నిర్ణయాత్మకమైన కాపు సామాజిక వర్గం ప్రస్తుతం ఒక కీలక సందిగ్ధంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఆ వర్గంలో పెరుగుతున్న అసంతృప్తి. మరోవైపు బోడె రామచంద్ర యాదవ్ నేతృత్వంలోని భారత్ చైతన్య యువజన పార్టీ ప్రాధాన్యత పెరగడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ ను తమ ప్రతినిధిగా, భవిష్యత్తు ముఖ్యమంత్రిగా భావించి గత ఎన్నికల్లో గట్టి మద్దతు ఇచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వారిలో వ్యతిరేకతకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వంలో జనసేనకు తగినన్ని మంత్రి పదవులు దక్కలేదని, ముఖ్యంగా కాపు నేతలకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లభించడం లేదనే భావన ఆ వర్గంలో నెలకొంది. అంతేకాదు, పేరుకే కాపు కార్పొరేషన్ ఉంది కానీ నిధులు ఇస్తున్నది లేదు. ఇలా ఏ రకంగా చూసినా కాపులకు న్యాయం జరుగుతున్నదే లేదు. మరోవైపు బోడె రామచంద్ర యాదవ్ నేతృత్వంలోని బీసీవై పార్టీ కేవలం బీసీలకే పరిమితం కాకుండా కాపు సామాజిక వర్గంలోని అసంతృప్తి నేతలను కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కూటమి ప్రభుత్వంలో అణచివేతకు గురవుతున్నామనే భావనలో ఉన్న సామాజిక వర్గాలకు రామచంద్ర యాదవ్ ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పట్ల అసంతృప్తితో ఉన్న కాపు అగ్రశ్రేణి నాయకులు, కాపు యువత బీసీవై వేదికగా తమ గళం వినిపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫిబ్రవరి 22న బీసీ సింహగర్జన సభలో రామచంద్ర యాదవ్ కాపుల విషయంలో చేసిన వ్యాఖ్యలను ఇక్కడ గుర్తు చేసుకుంటున్నారు. సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నా సరే కాపులకు అధికారం, అభివృద్ధి నిధులు లేవని గుర్తు చేశారు. వంగవీటి రంగా బతికి ఉండుంటే ఈ దోపిడీ పార్టీలను బంగాళాఖాతంలో కలిపేవారని, వంగవీటి రంగాను దారుణంగా హత్య చేసిన అలాంటి పార్టీలకు మద్దతివ్వాల్సిన దుస్థితి కాపులకు అక్కర్లేదన్నారు. అధికారమా, బానిసత్వమా తేల్చుకోవాల్సిన సమయం కాపులకు వచ్చిందన్నారు. కాపులు, దళితులు, గిరిజనులు బీసీవై పార్టీకి మద్దతిస్తే ఈ ప్రభుత్వాల అరాచకాన్ని తరిమి కొడతామని, అందరితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమని పిలుపునిచ్చారు. దీంతో క్రమంగా ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి.